హలో అండి, నమస్తే. నేను శ్రీలక్ష్మి. ఇలా మనం ఇల్లు తుడుచుకునేటప్పుడు ఏదో ఒక ఫ్లోర్ క్లీనింగ్ లిక్విడ్స్ అయితే వాడతాం కదండి. మంచి వాసన వస్తుందని, అలాగే మురికి కూడా పోయి చక్కగా ఇల్లంతా నీట్గా ఉంటుందని ఏదో ఒక లిక్విడ్ అయితే ఖచ్చితంగా వాడతాం కదండి. కానీ అవి కాస్త ఖరీదు ఎక్కువగానే ఉంటాయి, కానీ తప్పనిసరి వాడుతూ ఉంటాం. కానీ ఇలా కనుక ట్రై చేసి చూడండి, చక్కగా మన ఇంట్లో మనమే తయారు చేసుకోవచ్చండి. అది ఎలాగన్నది నేను ఈ వీడియోలో చూపిస్తున్నాను. అతి తక్కువ ఖర్చుతో చక్కగా మనం ఇల్లంతా మంచి సువాసనతో మెలమెల మెరిసేలాగా చేసుకోవచ్చు. నేను ఇక్కడ 1 లీటర్ లిక్విడ్ని తయారు చేస్తున్నానండి. బాటిల్తో కొలిచి తీసుకున్నాను. దానిలోకి చూడండి, 1 మూత అయితే డెటాల్ వేశాను. అలాగే వెనిగర్ కూడా 1 మూత వేయాలండి. వెనిగర్ బాటిల్కి వచ్చే మూత ఉంటుంది కదా, దాంతో 1 మూత అయితే సరిపోతుంది. ఈ లిక్విడ్ అయితే మన ఫ్లోర్ క్లీనింగ్కి చాలా చాలా బాగుంటుందండి. నేను ట్రై చేసిన తర్వాతే మీకు వీడియోని షేర్ చేస్తున్నాను. ఇంకా మనకు కావాల్సింది షాంపూ అండి. 1 ప్యాకెట్ తీసుకుంటున్నానండి. లీటర్ నీళ్ళకి 1 ప్యాకెట్ సరిపోతుంది. మరీ ఎక్కువగా వేసినా సరే మనకి ఫ్లోర్ అనేది జారుతుందన్నమాట. నొరక ఎక్కువగా వచ్చేసి మనకి ఫ్లోర్ కూడా వెంటనే ఆరదండి. దాని మూలాన మనం జారిపడే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి 1 ప్యాకెట్ అయితే సరిపోతుంది. ఈ ప్యాకెట్తోనే చక్కగా మనకి ఇల్లంతా చాలా నీట్గా వచ్చేస్తుందండి. మంచి సువాసన ఉంటుంది. షాంపూ ఏదైనా తీసుకోవచ్చు అనమాట. నేనైతే 1 రూపీ క్లినిక్ ప్లస్ షాంపూ వాడాను, చూసారు కదా. నెక్స్ట్ మనకు కావాల్సింది కర్పూరం అండి. నేనైతే ఇక్కడ ముద్ద కర్పూరం ఒక చిన్న గడ్డ అయితే తీసుకున్నాను. అదే మీరు హాతి కర్పూరం, అదే బిళ్ళలు ఉంటాయి కదండి, అవైతే కనుక ఒక 7 to 8 వరకు వేసుకోండి. దీన్ని ఈ విధంగా మెత్తని పౌడర్ లాగా చేసి నీళ్ళల్లో కలుపుకోవాలి. బాగా మెత్తని పొడి చేయాలండి. మనం ఇంట్లో తయారు చేసుకుంటే చూసారు కదండి, ఎంత తక్కువ ఖర్చుతో చక్కగా మనకు 10 రూపాయల లోపే ఉంటుందండి అన్నీ కూడా కలిపి. అదే మనం బయట కొనాలంటే 100 రూపాయలు ఖర్చు పెట్టాల్సి వస్తుంది, మనందరికీ తెలుసు కదా. ఇలా అంతా ఒక్కసారి బాగా కలుపుకున్న తర్వాత ఒక బాటిల్లోకి తీసి పెట్టుకుందాం. అంతేనండి, ఎంతో సింపుల్గా అతి తక్కువ ఖర్చుతో ఫ్లోర్ క్లీనింగ్ లిక్విడ్ అయితే మనం తయారు చేసుకున్నాం కదా. దీన్ని మనం కొద్దిగా వేసుకుంటే చాలండి. తుడిచే నీళ్ళలో చూసారా, నేను ఒక 2-3 మూతల దాకా వేశాను. ఇలా కొద్దిగా వేస్తేనే సరిపోతుందండి. చక్కగా ఇల్లంతా క్లీన్ చేసుకోవచ్చు. ఫ్లోర్ అంతా మీరు క్లీన్ చేశాక చూడండి ఒక్కసారి, చక్కగా మెరుస్తుంది. మంచి వాసనతో ఎంత బాగుంటుందంటే, షాంపూ కానీ అలాగే డెటాల్ కానీ కర్పూరం కానీ మంచి సువాసనతో ఉంటాయి కదండి. అందువల్ల మనకి ఇల్లంతా కూడా మంచి సువాసనతో ఒకసారి తుడిస్తే 2 రోజుల వరకు అదే వాసన వస్తూ ఉంటుంది. ఈ ఐడియా అనేది మీకు నచ్చింది కదండి. నచ్చినట్లయితే ప్లీజ్ అండి తప్పకుండా వీడియోని లైక్ చేసి వీడియో పైన మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఇంకా ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.